శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారు మీ యొక్క జాతకంలో ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ ముగ్గురు ద్రోహులు కూడాను మీకు తారసపడబోతున్నారు. వారి వలన మీకు కలిగే నష్టం తెలిసే జరుగుతుంది. మీరే అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గనక పెను ప్రమాదం సంభవిస్తుంది. ఇందులో ఏ మాత్రం సందేహమే లేదు. ఎందుకంటే మీ రాశి జాతకంలో గోచార రీత్యా ఈ ముగ్గురు ద్రోహుల యొక్క ద్రోహం చాలా ఎక్కువగా సంభవించబోతుంది. అతి పెద్ద ప్రమాదం అనే చెప్పాలి. అందులోన కూడా కీలక వ్యక్తుల రీత్యానే ఇలా జరగబోతుంది. మనం ద్రోహం జరిగింది అంటే గనక బయట వారు అనుకుంటాము, కాదండి, నమ్మిన వ్యక్తులే మనకి ద్రోహం చేస్తారో వారి గురించి తెలుసుకోవడానికి దేవుడు ఎన్నో రకాల సూచనలు మీకు ఇస్తూనే ఉంటాడో మీరే వాటిని నిర్లక్ష్యంగా పక్కన పెట్టేసి ఉంటారో. ఈ రోజున విచక్షణ పూరితంగా వ్యవహరించండి. అన్ని విషయాల్లో కూడాను తమదైన ముద్ర వేస్తూ ఆలోచించండి. ప్రతిదీ సొంతంగానే ఆలోచించండి. ఎవరి యొక్క నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కుంభరాశి వారి జాతకులు మీ జాతకంలో రాబోతున్నటువంటి మార్పులు మీకు తెలుస్తాయి. మీరే అప్రమత్తంగా ఉండాలి. భగవంతుని అనుగ్రహం కోసం నిత్యము భగవన్నామ స్మరణ చేయండి. ఈ దేవత ఆరాధన మీకు లాభిస్తుంది. అయితే అసలు వృశ్చిక రాశి వారి జాతకుల జీవితంలోకి రాబోతున్న ఆ ముగ్గురు ద్రోహులు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి వారి జాతకులు ఎదుటి వారి యొక్క ఆలోచనలు పరిగణలోకి ఎక్కువగా తీసుకుంటారు. చెప్పుడు మాటలు ఎక్కువగా వింటూ ఉంటారు. తన మన భేదాన్ని ఈ రాశి వారి జాతకులు ఎక్కువగా గుర్తించలేకపోతారు. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ మంచి కోసమే ఆలోచిస్తున్నట్లుగా మీరు ఎప్పుడూ కూడా ఊహల్లో బ్రతికేస్తూ ఉంటారు. ఈ యొక్క విధానం మానుకోండి. పరిస్థితులు బాగున్నప్పుడు ఏదైనా బానే ఉంటుంది. కానీ ఇప్పుడు మీ గ్రహస్థితి నీచంగా మారబోతుంది. తత్ఫలితంగా శత్రువులకు కాళ్ళు వచ్చేస్తాయి, వారికి రెక్కలు వచ్చేస్తాయి. మిమ్మల్ని పలు రకాల ఇబ్బందులు పెట్టడానికి వారు వడివడిగా పావులు కదిపేస్తున్నారు. ఈ సమయంలో మీరు జాగ్రత్త వహించండి. ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచించండి. మిమ్మల్ని పైకి తీసుకురావడం కోసం ఎవరు ప్రయత్నించారో మీ యొక్క ప్రయత్నం మీరే చేయాలి. ప్రతి ఒక్కరూ కూడాను వారు పైకి రావడానికి వారే ప్రయత్నం చేస్తారు. కానీ మీ యొక్క ధోరణి విడనాడండి. అందరి దృష్టిలో కూడా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండడం ఉత్తమమైన విషయం కాదు. మీ జీవితంలో కొత్తగా వచ్చిన రిలేషన్స్ కావచ్చు, జన్మతః ఉన్నటువంటి రిలేషన్స్ కూడా కావచ్చు, అన్నింటా జాగ్రత్త వహించండి. ఈ ముగ్గురు ద్రోహులలో మొదటి వ్యక్తులు బంధువులండి. బంధువులు మీతో చాలా వరకు బాగుంటారు. మీరు ఉన్నతవంతంగా ఉంటే మిమ్మల్ని ఇంకా ఎత్తేస్తూ ఉంటారు. మీరు బాగోకపోతే గనక మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. కానీ మీ ముందు మాత్రము నటిస్తూ ఉంటారు. వీరి విషయంలో ఇక అప్రమత్తంగా ఉండండి. ఇక కుటుంబ సభ్యులు వారిలో ఎవరైనా కావచ్చును, అంటే మీ యొక్క తోడబుట్టిన వారు, వారి యొక్క భర్త లేదా భార్య కావచ్చును, వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు వారిని మన అనుకుంటారు, కానీ వారు అనుకోవాలని రూల్ అయితే ఏమీ లేదు కదండి. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన ఏ విషయాలు వారికి చెప్పదో, అలాగే డబ్బుల విషయంలో కూడాను మోసం చేసే ప్రమాదం ఉన్నది. కావున తస్మాత్ జాగ్రత్త. ఇక స్నేహితుల విషయంలో అందరూ స్నేహితులు మనవారు అనుకోవడం తప్పండి. స్నేహితుల రూపంలో శత్రువులు కూడా ఉంటారు. ఈ విషయంగా కూడా ఆలోచించండి. అన్నింటినీ నిశితంగా ఆలోచించండి. అన్ని విషయాల్లో చాలా వరకు కూడాను మీరు భూతద్దంలో పెట్టి చూడడం ఇక మొదలు పెట్టండి. ఎందుకు అన్నట్లయితే గనక అందరూ వ్యక్తుల్లోనూ శత్రువులే
ఎక్కువగా మీకు తయారు కాబోతున్నారు. కావున సొంత నిర్ణయాలే పరిగణలోకి తీసుకోండి. మీ యొక్క కన్న తల్లిదండ్రులు జీవిత భాగస్వామి యొక్క సలహా తప్పితే ఏ విధమైన సలహా ఎవరు చెప్పినా పరిగణలోకి తీసుకోవద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా వృశ్చిక రాశి వారి జాతకులు. ఇకనైనా ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మేలు జరుగుతుంది. మీరు శివారాధన చేస్తే మేలు కలుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలు కుదిరినప్పుడల్లా పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.